వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. అందరూ కూడా ఈరోజు శ్రీకృష్ణదేవరాయల వారసులమని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే పెనుగొండ క్యాపిటల్ సిటీ, ఒకప్పుడు సెకండ్ రాజధాని. ఆ రాజధానిలో రాజులకే రాజధానిలో ఒక రాజధానికి ఒక నాయకురాలు కావడం సబితమ్మ గారి అదృష్టం. అయితే ఈరోజు మన ఆదర్శాలు తీసుకోవాలి. శ్రీకృష్ణుడు 20 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. 20 సంవత్సరాల పరిపాలనలో రోజు యుద్ధాలే చేసుకుంటున్నాడు. యుద్ధాలు చేసుకుంటూ రాత్రి కూడా పరిపాలన ఆయన ఎలా పరిపాలించుకోవాలి, ఏమి చేయాలని ఒక సుదీర్ఘమైన ప్రణాళికతో ఈ రాజ్యాన్ని 100 సంవత్సరాల గుర్తించే విధంగా ఈరోజు ఆయన పరిపాలించాడు. అలాంటి మహాపురుషుడు విగ్రహం గోరంట్లలో పెట్టుకోవడం చాలా సంతోషం. ఈ విగ్రహానికి సహకరించిన మీ అందరికీ, అలాగే ముఖ్యంగా చెప్పేది ఏమిటి, ఈరోజు విగ్రహదాత గోరంట్లలో కూడా శ్రీకృష్ణదేవరాయల విగ్రహదాత కూడా సబితమ్మ గారే. ఈ కీర్తి కూడా ఆమెకే వచ్చింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీకృష్ణదేవరాయ. జై హో శ్రీకృష్ణదేవరాయ. జై హో శ్రీకృష్ణదేవరాయ. మరి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాయలేళ్ల కొండ మన పెనుగొండ. అలాంటిది మరి 15వ శతాబ్దంలో ఒక గొప్ప చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి అని చెప్పాలి. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలు గారు. అదేవిధంగా మన పెనుగొండ 2వ రాజధాని కావడం మనందరి అదృష్టం అని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు బడుగు బడిహీన వర్గాల కోసం ఆయన కవితలన్నా కూడా ఆయనకి చాలా ఇష్టం. మరి బడుగు బడిహీన వర్గాల కోసం ఉదయం యుద్ధం చేస్తూ రాత్రి వేరే వేషకంలో వెళ్ళి ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజల కష్టాలు ఏంటి అని, అంటే రాజరికం అంటే ఏంటి, రాజ పరిపాలన అంటే ఏంటో తెలిసిన వ్యక్తి మరి శ్రీకృష్ణదేవరాయలు గారు. అదేవిధంగా మరి ఈరోజు రాయలసీమ రతనాల సీమగా ఉండేది అని అంటే అది ఘనత శ్రీకృష్ణదేవరాయల చరిత్రే. మరి ఈరోజు చెరువులు కావచ్చు, ఈరోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే ఆ రోజు నాంది పలికిందే శ్రీకృష్ణదేవరాయలు గారు అనే విషయం తెలియజేస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా గుళ్ళు ఉన్నాయి. మన పెనుగొండలో ఒక చరిత్ర ఉంది. సుమారుగా 356 గుళ్ళు ఈరోజు మన చరిత్రలో మన పెనుగొండలోని ఎక్కడా లేని విధంగా ఈరోజు మన పెనుగొండలోనే చరిత్ర. అంటే గుళ్ళకు, గోపురాలకు, చెరువులకు, పరిపాలనకు ఆయన అందరికీ మార్గదర్శకమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అదే బాటలోనే మన అన్న నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణదేవరాయలు గారి స్ఫూర్తితో, మరి అదే బాటలోనే మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలనలో ఏ విధంగా ఉందో ఆ సూచనల మేరకు ఆ దిశలోనే ఈరోజు ప్రజల వద్దకే పాలన కావచ్చు, ఈరోజు పరిపాలన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి ఈరోజు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నేను గోరంట్లలో అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను గోరంట్లలో ఒక మీటింగ్ పెట్టారు. మరి కాపు కులస్తులందరూ కలిసి ఒక మీటింగ్ ఒక హాల్లో పెట్టారు. ఆ రోజు నేను మాట చెప్పాను. వారు అడిగింది కూడా అంతే, మాకు శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం పెట్టాలి, మాకు కాపు భవన్కి స్థలం కేటాయించాలని ఆ రోజు అడిగారు. మీకొక్కరికే కాదు, కాపులకొక్కరికే కాదు, శ్రీకృష్ణదేవరాయలు గారు బడుగు బడిహీన వర్గ యావత్ ప్రజలందరికీ శ్రీకృష్ణదేవరాయలు గారి ఆదర్శంగా మనం తీసుకోవాలి, ఆయన ఆశయాలను మనం అందరం కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేశాం. నిజంగా అలాంటి గొప్ప చక్రవర్తి గారి విగ్రహం ఇవ్వడానికి కూడా నేను నిజంగా రుణపడి ఉంటానని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎన్నో విగ్రహాలు ఇచ్చాం. మరి ఈరోజు రాయల వారి విగ్రహం కూడా నేను ఇవ్వాలనుకున్నాను. ఖచ్చితంగా విగ్రహం కూడా మీరు ఎన్ని అడుగులు కావాలో అన్ని అడుగుల విగ్రహం కూడా అందజేస్తాం. అదే విధంగా మరి నేను ఎన్నికల సమయంలో మీకు మాట చెప్పాను, మాకు కాపు భవన్కి స్థలం కావాలని మీరు ఆ రోజు అందరూ అడిగారు. ఆ విధంగా ఈరోజు ఆల్రెడీ 50 సెంట్ల స్థలాన్ని కూడా మీకు కాపు భవన్కి శాంక్షన్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇది శాంక్షన్ చేసి కూడా 1 నెల రోజులు అయిపోయింది. కానీ ఈరోజు మీ సమక్షంలో మీ ప్రకటిద్దామనే ఉద్దేశంతో నేను ప్రకటించలేదు. 50 సెంట్ల స్థలం మల్లాపల్లి కాడ మన సచివాలయం కాడ 50 సెంట్ల స్థలం కూడా మీకు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి వెనకల నుంచి సోమశేఖర్ గారు కాపు భవన్కి కూడా సహాయం చేయాలి మేడం అన్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే నేను
కాపు భవన్ స్థలాన్ని కేటాయించగలను. నేను కూడా కాపు భవనానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మనకి ఎంపీ గారు నిధులు ఉంటాయి. ఖచ్చితంగా మనం అందరం ఎంపీ గారితో కూడా కాపు భవన్కి ఫండ్స్ అడిగి దాంతో ఎంపీ గారితో నిధులు తీసుకుందాం. నా చేతనైనంత సాయం నేను చేస్తాను. మరి అందరం కలిసి ఒక శ్రీకృష్ణదేవరాయల భవనం ఖచ్చితంగా ఏర్పాటు చేద్దామనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారనే విషయం మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా అయితే ఎదుటివారు వీళ్ళిద్దరు అన్నదమ్ముల జోడీ ఏ విధంగా జరుగుతోంది, ఏ విధంగా చిచ్చులు పెడదామన్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే ధ్యేయం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారిద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తామనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మనం అందరం సహకరించి ఈ ప్రోగ్రామ్ని మరి భారీ ఎత్తున శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు చేస్తున్నాం. ఆ రోజుకి పూర్తి అయిపోతే మరి ఆ రోజు మనం ఎవరైనా ఒక చీఫ్ గెస్ట్ని పిలిపించి, ఎవరు ఆ చీఫ్ గెస్ట్? లేపాక్షి ఉత్సవాలకు సార్ రావచ్చు. మరి మనం కూడా ఆ రోజు అడుగుదాం. మరి పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారితోనే ఓపెన్ చేపిస్తాం. పెనుగొండలో కూడా శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, జై హో శ్రీకృష్ణదేవరాయ, జై హో శ్రీకృష్ణదేవరాయ. చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ నెల 10వ తారీఖున మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు మన అనంతపురం జిల్లాకు వస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి ఘన స్వాగతం పలకాలి. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క సూపర్ 6 పథకాలన్నీ మనం అందజేశాం. కాబట్టి మన పెనుగొండ నియోజకవర్గాన్ని నుంచి కూడా మన భారీ ఎత్తున 10వ తారీఖు ఉదయం బయలుదేరాల్సిగా వస్తుంది. కాబట్టి మీరు గ్రామాల్లో అంతా చర్చించుకొని సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్కి అందరూ తరలి రావాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే గోరెంట్ల మండలం అంటేనే పెద్ద మండలము, కూటమి నాయకత్వం కూడా బలంగా ఉండే మండలం. కాబట్టి ఖచ్చితంగా కూటమి నాయకులు అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుకుంటూ, జై హింద్. మరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు గారు. మన ప్రాంతం కూడా, మన పెనుగొండ కూడా రెండో రాజధానిగా కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహావిష్కరణ ఈరోజు పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది. మరి నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఈరోజు మనం విగ్రహావిష్కరణ చేసుకోవడం. మరి ఆ విగ్రహదాత కూడా మా నాన్నగారి పేరు మీదట, మా నాన్నగారి జ్ఞాపకార్థం శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా నేనే ఇస్తున్నాను. అదేవిధంగా ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారు ఈరోజు రాయలసీమ రతనాల సీమ అని గతంలో చరిత్ర చెప్పేదంటే రాయల ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి మరి శ్రీకృష్ణదేవ